హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. చాన్నాళ్లకి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తూ ప్రభాస్ సలార్తో ప్రభంజనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఊహించని విధంగా సలార్కి ఒక్కో చోట ఒక్కో దెబ్బ తగులుతోంది. కన్నడలో కాటేరా సినిమా సలార్ కలెక్షన్లకి కోత వేస్తే ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్ షాక్ ఇచ్చారు. 2023లో లెజెండరీ హీరోలందరూ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పఠాన్, జవాన్ సినిమాలతో చాన్నాళ్లకి బాక్స్ ఆఫీసును షేక్ చేశాడు షారుఖ్ ఖాన్. ఇక జైలర్తో సూపర్ స్టార్ రజనీకాంత్ వసూళ్ల వర్షం కురిపించారు. ఇక తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తనకు సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్తో మోహన్ లాల్ చేసిన నేరు సినిమా కేరళలో బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు లాల్ ఏటన్. అయితే మోహన్ లాల్ సినిమా హిట్ కావడంతో సలార్కి ఇండైరెక్ట్గా కేరళలో దెబ్బ తగిలింది. వరుస ప్లాపులతో ఉన్న మోహన్ లాల్కి తాజా కోర్ట్ రూమ్ డ్రామా నేరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ సాధించింది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాకి ఇది పోటీ ఇస్తుందా అని అనుమానాలు కూడా వచ్చాయి. దానికి తగ్గట్లే రిలీజ్ అయిన కొద్ది రోజులు నేరుపై సలార్ ఆధిక్యం సాధించింది. కానీ కేరళలో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సలార్ను నెమ్మదిగా మోహన్ లాల్ సినిమా వేటాడేసింది. సినిమా రిలీజ్ అయి 2 వారాలు గడిచిన తర్వాత కేరళ బాక్స్ ఆఫీసును మోహన్ లాల్ గుద్ది పడేశారు. సూపర్ స్టార్ దెబ్బకి కేరళలో సలార్ వసూళ్లకి భారీగానే కోతపడింది. కేరళలోనే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా నేరు సినిమాకి దాదాపు $3 మిలియన్ కలెక్షన్ వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాసును రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 3 అంకెల మార్కు వైపు పరుగులు పెడుతోంది. దృశ్యం ఫేమ్ జితు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలో సలార్కి నేరు దెబ్బేస్తే అటు కన్నడలో కాటేరా కాటేసింది. కన్నడ స్టార్ దర్శన్ నటించిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో సలార్ కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ క్లియర్గా పడింది. దర్శన్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అందులోనూ దర్శన్ అక్కడ లోకల్ స్టార్ కావడంతో సలార్ని బీట్ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో ఇటు కాటేరా అటు నేరు చిత్రాల ధాటికి సలార్ కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తోంది. కానీ ఓవరాల్గా మాత్రం సలార్కి మంచి కలెక్షన్లే వచ్చాయి.